హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కోర్సు. ఇవాళ మనం ఈ వీడియోలో ఒక బటన్కి వేరియేషన్స్ అలాగే ఒక సింపుల్ లోడింగ్ యానిమేషన్ని ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఫిగ్మాలో ఏమైనా డౌట్స్ లేదా ఏమైనా ట్యూటోరియల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీ సిస్టంలో ఫిగ్మా ఓపెన్ చేసి ఒక న్యూ డిజైన్ ఫైల్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు ఫిగ్మాని ఎలా డౌన్లోడ్ చేయాలి అలాగే ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఎలా తెచ్చుకోవాలని అడిగితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చెక్ చేయండి. ఇప్పుడు ఒక న్యూ డిజైన్ ఫైల్ ఓపెన్ చేసుకొని దానికి నేను ఇప్పుడు వేరియేషన్స్ అండ్ లోడింగ్ అని నేమ్ ఇస్తున్నాను. అండ్ నౌ ఇప్పుడు మనం వేరియేషన్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ టూల్ బార్లో రెక్టాంగిల్ లేదా కీబోర్డ్లో ఆర్ అనే కీని ప్రెస్ చేసి ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి. ఇప్పుడు మనం దీనికి కలర్ ఇద్దాం. అండ్ ఈ కలర్ని మనం మన మెయిన్ కలర్గా స్టైల్గా ప్రిపేర్ చేసుకుందాం. దానికి మనం ఇప్పుడు ఫిల్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న విండోస్ ఐకాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చిన నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. మన కలర్ అనేది స్టైల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ టూల్ యూస్ చేసుకొని ఇక ఏదైనా టెక్స్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్మిట్ అనే టెక్స్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో ఈ టెక్స్ట్ని మిడిల్లోకి ఫిక్స్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ చేయండి. దానికి మనం 2 వేస్ ఉన్నాయి. ఆల్ట్ కంట్రోల్ జీ కొట్టచ్చు లేదా ఇలా ఈ ప్రాసెస్లో చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఏంటంటే కాంపోనెంట్ చేసుకోవాలి. దానికి ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఈ బటన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు దీనికి మనం వేరియేషన్స్ క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే మన కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ రైట్ సైడ్లో ఈ ఆప్షన్ అని వస్తుంది, ప్లస్ ఆప్షన్ వస్తుంది. మనకి ఎన్ని వేరియేషన్స్ అయితే కావాలో అన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ 3 వేరియేషన్స్ కావాలి, సో ఇంకో 2 వేరియేషన్స్ అనేది క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫిల్ తీసేయండి, రెక్టాంగిల్ ఫిల్ తీసేయండి. ఇప్పుడు స్ట్రోక్ యాడ్ ఇవ్వండి. అండ్ దానికి నేమింగ్ ఏమి ఇస్తారంటే హోవర్ అని ఇవ్వండి. అండ్ సేమ్ ప్రాసెస్తో థర్డ్ దానికి కూడా ఇవ్వండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ కలర్ని బ్రైట్ చేయండి అంతే. ఇప్పుడు ఈ థర్డ్ దానికి వచ్చేసేసి ప్రెస్ట్ అని చెప్పండి, నేమ్ ఏదంటే అది ఇచ్చుకోండి. అండ్ ఇప్పుడు మనం ప్రొటోటైపింగ్కి వద్దాం. దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ వేరియంట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు దీని బబుల్ వస్తుంది కదా, దాన్ని ట్రాక్ చేసి హోవర్ వేరియంట్కి లింక్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్ అప్లై చేసేసేయండి. సేమ్ అలాగే హోవర్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్ అప్లై చేసేసి దాన్ని మనం దానికి ఇవ్వండి. ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకొని అండ్ ఇప్పుడు అసెట్స్లో నుంచి మన కాంపోనెంట్ని ఏదైతే ఉందో అది ఫ్రేమ్లో డ్రాగ్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ రన్ చేసి చూస్తే బటన్ అనేది యానిమేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సింపుల్ లోడింగ్ యానిమేషన్ని క్రియేట్ చేద్దాం. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ని డ్రా చేయండి అండ్ ఆ సర్కిల్ని డూప్లికేట్ చేయండి. దానికి కంట్రోల్ డి కీబోర్డ్లో కొడితే డూప్లికేట్ అవుతుంది. అండ్ ఈ 3 సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ చేసుకుందాం. మెయిన్గా ఏంటంటే క్లిప్ కంటైనర్ ఆప్షన్ ఆఫ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ ఫ్రేమ్ని ఇప్పుడు 3 టైమ్స్ డూప్లికేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్లో ఉన్న ఫస్ట్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో అప్ యారో ప్రెస్ చేయండి. ఒక 4 టైమ్స్ లేదా 3 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇదే ప్రాసెస్ నెక్స్ట్ 2 ఫ్రేమ్స్ కూడా ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఈ 4 ఫ్రేమ్స్ కలిపి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కాంపోనెంట్ కొట్టండి. ఇందాక పార్ట్లో మనం ఏం చేసాం, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని వేరియంట్ క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ మనం ఏంటి, ముందుగానే అన్ని వేరియంట్స్ క్రియేట్ చేసుకొని ఒక కాంపోనెంట్ చేసాం. ఈ 2 ప్రాసెస్లో ఏది ఫాలో అయినా ఏం కాదు, 2 మనకి. అండ్ ఇప్పుడు మనం విడిగి ప్రొటోటైపింగ్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ సెకండ్ దానికి లింక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్ని మీరు కాపీ చేయండి అండ్ సేమ్ సెట్టింగ్స్తో మిగతా వాటికి కూడా ఇవ్వండి. అండ్ సేమ్ ఇన్నాట్లానే అసెట్స్లో నుంచి మన కాంపోనెంట్ అనేది ఫ్రేమ్లోకి డ్రాగ్ చేయండి. అండ్ ఇప్పుడు దాన్ని రన్ చేయండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన లోడింగ్ యానిమేషన్ అనేది కూడా అయిపోయింది.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ట్యుటోరియల్. దీనికి సంబంధించిన ఫైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఫిగ్మాని ఫ్రీగా ఎలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలో అనే వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మీకు ఇంకేమైనా ట్యుటోరియల్స్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.